మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందామండి. ఇంకా చదవండి కొంచెం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అన్న మాటలను బట్టి సోమరి సీమల యుద్ధకు వెళ్ళము, వాటి నడతను కనిపెట్టుకోమను అని చెబుతూ ఉన్నారు. అంటే ఈ చీమల యొక్క స్థితి ఎలాంటిది, చీమల యొక్క జీవితాలు ఎలాంటివి అంటే వాటికి ఎలాంటి విచారణకర్త లేడని చెబుతుంది. న్యాయాధిపతి లేడు, అధికారి లేడు, విచారణకర్త లేడు అని చెబుతూ ఉంది. అంటే ఈ చీమ యొక్క స్థితి ఎలాంటిది అంటే కోతకాలము, వాటి యొక్క జీవితాలను బట్టి అవి వాటి సమయాల అవి పనిచేసుకుంటూ నడిపించబడుతూ ఉన్నాయి. అంటే నడిపించే నాయకుడు లేడు, కానీ అవి ఒక సక్రమంగా వాటి జీవితాల్లో నడిపించబడుతున్నాయి. ఇది మన మీతో మాట్లాడాలని ఆశపడుతున్న మాట ఏమిటంటే, మన జీవితంలో మన యొక్క స్థితి ఆత్మ సంబంధముగా నడిపించబడుతున్న జీవితం కావచ్చు. ఈ ఆత్మ సంబంధమైన జీవితంలో మన జీవితాలను బట్టి ఏ స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయి, జ్ఞానం తెచ్చుకో అంటున్నాడు. అంటే జ్ఞానం తెచ్చుకోవడానికి కారణం ఏమిటి అంటే, మన జీవితాలలో ఉన్న న్యాయాధిపతులు ఉన్నా, విచారణకర్తలు ఉన్నా, అధికారులు ఉన్నా, మన జీవితాలు నడిపించబడలేని స్వభావం మన దగ్గర కనబడుతుంది. కానీ ఇక్కడ అంటున్నమాట, సోమరి చీమల యొద్దకెళ్ళు. ఇక ఎందాక నీ జీవితంలో నిద్రపోయే పరిస్థితి, ఎందాక నీ జీవితంలో ముడుచుకునే పరిస్థితి, వాటి దగ్గరికి వెళ్ళి నడతను కనిపెట్టుకొని జ్ఞానం తెచ్చుకో అంటే ఇక్కడ అంటున్న మాటను బట్టి మన జీవితాల్లో ఆలోచించుకోవాలి. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనం దీని యొక్క జీవితంలో ఆంతర్యం ఏమిటో మనం గమనిస్తే, వాటి యొక్క స్థితిని బట్టి, వాటి యొక్క పరిస్థితులను బట్టి ఏ మాత్రము అవి మౌనముగా ఉండవు. అవి కోతకాలమున వాటికి ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి అంటుంది. వాటి నడతను చూసామంటే, వాటి నడత ఎలాంటిది అంటే ఒకదాని వరుసగా ఒక క్రమముగా నడిపించబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ అంటున్న మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో ఉంటమాట ఏమంటుందంటే, మనము ఆత్మని అనుసరించి జీవించు వారి మహిమ ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ చీమలని మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. వీటిని చూసి నడతను కనిపెట్టుకోమో అంటున్నాడు. వీటి యొక్క స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో అంటూ ఉన్నాడు. అంటే మన జీవితాలు ఏ స్థితిలో నడిపించబడుతున్నాయి, ఒక క్రమమైన పద్ధతిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయి లేదా? ఒక క్రమమైన జీవితాల్లో ప్రతి మనిషి జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నారంటే, ఏ యొక్క పరిస్థితిలో ఏదో ఒకటి అంటే ఇష్టమైనప్పుడేమో ఆ క్రమాన్ని నడిపించబడతారు, ఇష్టం కానప్పుడేమో ఆ మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్న మాటను బట్టి ఆత్మని అనుసరించి జీవించు వారమైతే క్రమముగా నడుచుకుంటాం. ఇక్కడ చీమల ఎద్దకెళ్ళు, ఇప్పుడు కాదులే అని ఆలోచిస్తూ నీ జీవితాన్ని నడిపించబడుతుందేమో. ఒక మాట అంటున్నాడు, మన జీవితాల్లో అజ్ఞానంలోనే మన జీవితాలు నడిపించబడవద్దు అంటున్నాడు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీ జీవితాలను జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అంటే ఇక్కడ అంటున్న మాటలను బట్టి, ప్రతి మాటను బట్టి మనం ఆలోచించుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటున్న మాటలను బట్టి మనకి విచారణకర్తలు, ఆ చీమలకి విచారణకర్త లేడు, వాటికి న్యాయాధిపతి లేడు, వాడికి నడిపించే నాయకుడు లేడు. కానీ వాటి యొక్క స్థితిని బట్టి, వాటి వాటి యొక్క క్రమాల ప్రకారం, వాటి సమయమున ఏం చేయాలో ఆ సమయానికి అవి చక్కగా నడుచుకుంటున్నాయి. ఆ చీమ ఎంతదండి, చిన్నది. కానీ వాటిని చూసి జ్ఞానం తెచ్చుకోమంటున్నాడంటే, మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నాం మేము? మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క సన్నిధిలో కొంతవరకు నడుచుకొని, కొంతవరకు ఆపుకొని, మన కొంతవరకు మార్గంలో త్రప్పిపోతున్న పరిస్థితి కనబడుతుందేమో. ఈ దినమున నీతో మాట్లాడుతున్న మాటను బట్టి మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఒక క్రమమైన పద్ధతిలో మనం జీవితాలు నడిపించుకుందాం. ఒక క్రమమైన పద్ధతిలో మన జీవితాలు నడిపిస్తే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం ఒక మాదిరికరమైన జీవితాలను నడిపించగలిగిన వారిగా మనం మార్చబడతాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక ప్రకారం ఏం చేశాడో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమంటాడంటే, అక్కడ బాప్టిస్మం ఇచ్చిన యోహాను గారు ఏం చేస్తున్నాడంటే, అక్కడ అనేక మందికి వారి వారి జీవితాలను బట్టి ఒక త్రోవను కొంచెం సరళం చేసే విధంగా అక్కడ ఉన్న వారితో మాట్లాడుతున్నారు. మీ పాప క్షమాపణ నిమిత్తమై మీరు బాప్టిజం పొందుకోండి అని అక్కడ చెబుతున్న మాటలను బట్టి అనేక మంది బాప్టిజం పొందుకుంటూ ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా వచ్చి బాప్టిజం పొందుకుంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి బాప్టిజం పొందుకోవడం ఏంది? ఆయన రక్షణ పొందుకున్నవాడే కదా, ఆయన జీవితం పరిశుద్ధతే కదా, ఆయన నీతియే కదా, ఆయన యథార్థవంతుడే కదా, ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన వాడే కదా. ఆయన జీవితంలో ఎందుకు రక్షణ, ఆయన జీవితంలో ఎందుకు బాప్టిసము? అక్కడ అంటున్న మాటను బట్టి నీతి యావత్తు ఇలాగ జరగని అంటున్నాడు. అంటే ఆయన కూడా ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడ్డాడు. ఒక తండ్రి ఏ విధంగా తన కుమారుడు ఏ విధంగా నడిపించబడి విధేయుడుగా మార్చబడతాడో, ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన కుమారుడైన తండ్రి అయిన దేవునికి అంతగా విధేయతను చూపించిన వాడుగా కనబడుతున్నాడు. అంటే ఆయన తన జీవితంలో ఏ విధేయతను నేర్చుకున్నాడో మన జీవితాల్లో కూడా అదే విధేయతను నేర్చుకోవాలి కదా. ఆయన ఏ విధంగా తన జీవితంలో లోబడి క్రమమైన ఒక పద్ధతిలో నేర్చుకున్నాడో అదే స్థితిలో మన జీవితాలు కూడా నడిపించబడ్డాలి కదా. అక్కడ అంటున్న మాటను బట్టి అక్కడ అంటున్న మాట, అయ్యా నీ చెప్పులు వారును ఇప్పడానికైనా నేను యోగ్యుని కాదే అని చెబుతున్నా. నీతి యావత్తు ఇలా జరగని అంటున్నాడు. ఎంతగా ఆ దేవుడు తగ్గించుకొని తన జీవితంలో ఒక రక్షణ మార్గం ఎలా ఉండాలి, ఇలా మార్గం చూపిస్తేనే ఒక మాదిరి చూపించినట్లుగా ఉంటదని ఆయన మన జీవితాలలో ఒక మార్గాన్ని చూపించిపోయాడు. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, క్రీస్తు కూడా మీ కొరకు శ్రమ పెట్టబడి బాధపడి తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాడు. మేన్ హల్లెలూయా. అంటే ఇక్కడ చీమలను మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, ఒక చీమ ఎదుట నడిపించబడుతుంది అంటే వెనక కూడా ఒక్కొక్క చీమ వరుసన క్రమముగా నడుచుకుంటూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగా నడుస్తున్నాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత మన జీవితాలు నడిపించబడుతున్నాయా? ఆ మార్గములు, ఆ మార్గాన్ని విడిచిపెట్టి పరిస్థితులు ఉన్నాయా? మన జీవితాలు ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాయి? దేవుడు మనకిచ్చిన ఘనత, మనకిచ్చిన యోగ్యతను మనం విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితి కనబడుతుందా? తండ్రి యొక్క చిత్తం నెరవేర్చి ఆయన కుమారుడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు కుమారుడిగా స్వీకరించి తన జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడో మనకు కనబడుతుంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుకి అంత అవసరమా? కానీ దేవుడు మన కొరకు తన జీవితంలో ఒక మాదిరి ఉంచడానికే కదా ప్రతిదీ అంటున్నాడు. మీకోసం నేను బాధపడి మీరు నా అడుగు జాడలు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచినేమో. ఈ మాదిరిలో మన జీవితాలు నడిపించబడాలి.
ఈ మాదిరిలో మన జీవితాలు నడిపించబడితేనే ఇంకా అనేక మందిని దేవుని వైపుకు మలచడానికి కారణమవుతుంది. ఆమేన్. ఒక మాట అంటాడు, మనం జ్ఞాపకం చేసుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 వచనంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తుని అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా నడిపించబడ్డాడో, నేను ఏ విధంగా నడిచానో మీరు కూడా నన్ను చూసి నేర్చుకోండి అంటున్నాడు. అంటే అక్కడ తన జీవితంలో యేసుక్రీస్తుని వెంబడించాడు. యేసుక్రీస్తు వెనకనే తన జీవితంలో నడిపించబడ్డాడు ఒక క్రమంగా. ఇప్పుడు అంటున్నాడు, ఆ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కదా, మీరు నన్ను చూసి నడుచుకోండి అంటున్నాడు. మరి మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాం? అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామా? మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడితే ఆ మాటను మనం చెప్పగలుగుతాం? అంటే ఇక్కడ అంటున్న మాటలను బట్టి మనం ఏం చేయాలి అంటే ఒక క్రమమైన పద్ధతిలో మనం నడిపించబడాలి. ఒక క్రమమైన జీవితాన్ని నడిపించుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఈ క్రమమైన పద్ధతిలో మనం నడిపించబడితే ఆ నిత్య పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి అర్హతను పొందుకున్న వారిగా మార్చబడతాం. ఈ లోకంలో ఉన్నవన్నీ మనం చేసేది కాదు కానీ, ఈ లోక సంబంధమైనవన్నీ చేసేది కాదు కానీ, అక్కడ అంటాడు, ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో నీకు ప్రవేశించడు కానీ ప్రభువు చిత్తము, తండ్రి చిత్తము ఎవరైతే చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారంటున్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏమిటి? తండ్రి యొక్క చిత్తం ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించి తన యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క మార్గంలో మన కూడా నడిపించబడాలని. ఆ మార్గంలో నడిపించబడితేనే ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి ప్రవేశిస్తామని ఆ తండ్రి అయిన కుమారుడైన ప్రభువైన ఈ యొక్క తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు పంపించాడు. అందుకే కదా అంటున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందవలనని. ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని మనం ఆస్వాదించుకుంటున్నామా? దానిని మనం స్వాధీనపరుచుకునే విధంగా మన జీవిత మార్గం బాగుందా లేదా గమనించుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క మాటలను బట్టి మన జీవితాల్లో క్రమము లేనిది అక్రమం అయిపోద్ది. అక్రమం చేయవారిని ఏమంటున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, అక్కడే అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు. అయ్యా అక్కడ అంటున్న మాటను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ప్రభువా ప్రభువా అని నా నామమున, అయ్యా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా అంటే సరిపోదు. నీ నామమున మేము భాషలు మాట్లాడలేదా అంటే సరిపోదు. అయ్యా నీ నామమున నేను ఇది, అయ్యా నీ సన్నిధికి తీసుకొచ్చానయ్యా అంటే సరిపోదు. ఇక్కడ అంటున్న మాటను బట్టి మనం తండ్రి చిత్త ప్రకారం చేయకపోతే క్రమాన్ని తప్పించిపోయినాడమే. తండ్రి యొక్క చిత్త ప్రకారం మనం జరిగించలేని పరిస్థితిలో ఉన్నామంటే క్రమము లేని పరిస్థితే. అందుకే కదా అంటున్న మాట, ఆత్మని అనుసరించి జీవించు వారి మైతిమా, ఆత్మని అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. అంటే ఈ ఆత్మ మనలో నివసిస్తేనే, ఈ ఆత్మ మనలో ఉంటేనే ఒక క్రమమైన పద్ధతిలో నడిపించబడతాం. ఈ ఆత్మకి మన జీవితాలను అప్పగించుకోవాలి. ఇక్కడ అంటున్న మాటను బట్టి ఏమంటాడంటే అక్కడ, అయ్యా నీ నామమున మేము అద్భుతాలు చేయలేదా, భాషలు మాట్లాడలేదా, నీ నామమున మేము అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసాము కదా అంటున్నా, ఇక్కడ అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎర్రగాను. ఇన్ని కార్యాలు చేశాము, ఇన్ని సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం ఎంతగా నడిపించబడ్డామే. దేవుడు ఆ మాట చెబితే ఎలా బాధ కలుగుతుంది? ఒక కుమారుడు వచ్చి తన తండ్రి ఎదుట తన జీవితంలో ఏ స్థితిలో ప్రతి పని జరిగించిన తర్వాత కూడా అక్కడ జరిగిస్తున్న పరిస్థితిని బట్టి, అక్కడ అంటున్న మాటను బట్టి, ఒక దినాన ఒక పరిస్థితిని, ఒక ఆజ్ఞను విడిచిపెట్టి తిరుగుతున్న పరిస్థితిని బట్టి, నేను నిన్ను ఎన్నడూ ఎరగనంటే పరిస్థితి ఎలాంటిది? మనం ఏమిటి విషయాల్లో తప్పిపోతున్నామో, వేటిలో మన జీవితాలు దేవుని యొక్క మార్గంలో, దేవుడిచ్చిన క్రమంలో తప్పిపోతున్న పరిస్థితి ఉందో వాటి విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం.
వాటి విషయాల్లో మన జీవితాలను సరిచేసుకుందాం. ఆయన ఇచ్చిన ఘనతను బట్టి మనం ఎందుకు వీటిని విడిచిపెట్టుకుని పరిస్థితిని తీసుకొచ్చుకొని పరలోక రాజ్యానికి ప్రవేశించకుండా నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చుకుందాం? మన ప్రభైన యేసుక్రీస్తు చూపించాడు మార్గము. ఆ మార్గమును నడిపించబడ్డాడు అపోస్తులైన పౌలు గారు. అపోస్తులైన పౌలు గారు చెబుతున్నాడు, క్రీస్తుని పోలి నడుచుకున్నాను సంఘాలతో చెబుతున్న మాటను బట్టి. నన్ను చూసి మీరు నేర్చుకోండి అంటున్నాడు. మన ప్రభైన యేసుక్రీస్తు ఎంతగా బాధపడ్డాడో, అపోస్తలైన పౌలుగా మార్చబడిన వ్యక్తి కూడా అదే విధంగా బాధపడిన పరిస్థితి కనబడుతుంది. మన ప్రభైన యేసుక్రీస్తుని ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటే, ఈ యొక్క వ్యక్తిని 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఇక్కడ అంటున్నమాట, క్రీస్తు మీ కొరకు కూడా శ్రమ పెట్టబడి బాధపడి తన అడుగు జాడలందు నడుచుకున్నట్లుగా, ఇంకా ఒక మాట అంటాడు కదా, మీరు నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అంటున్నాడు. సిలువ అంటే, సిలువలో త్యాగం ఉందండి. సిలువలో మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి త్యాగం చేస్తేనే ఆ సిలువ ఏమిటంటే, శ్రమలలో మన జీవితాలు, ఆ శ్రమ అనేది సిలువ. ఈ సిలువని మనం మోసగలిగినట్టయితే, ఈ సిలువలో మన జీవితాల్లో మన జీవితాలు నడిపించబడితే, ఒక దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా పరలోకం నుండి దిగి వచ్చాడో, ఆ పరలోక రాజ్యానికి మరలా ప్రవేశించాడో, అలాగే మన జీవితాలు కూడా ఆ పరలోకములో జయించిన వారిగా మార్చబడిన వారమై, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చోడానికై, ఆ యొక్క తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం మీద కూర్చుండటానికై యోగ్యులుగా మార్చబడతాం. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో అంటాడు, ఇక్కడ అంటున్నాడు, జయించిన వాడు, నేను జయించాను, నా తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్నాను. అయితే జయించిన ప్రతి వాణిని నేను యొక్క ఆ సింహాసనం అనేది నేను కూర్చోండనిచ్చేదను అంటున్నాడు. జయం మన జీవితాల్లో ప్రతి దానిలో జయం కలిగి ఉండాలి. శ్రమలలో మనం జయం పొందుకోవాలి. చిన్న బాధల్లో మనం జయం పొందుకోవాలి. మన యొక్క స్థితిని బట్టి దేవునిలో నిలబడటం మనం నేర్చుకోవాలి. దేవుడు మనకి చూపించిన మార్గమును బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తును ఒక మాదిరి చూపించాడే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, అతనిని నలగగొట్టుట యెహోవాకి ఇష్టమైందంట. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నలగగొట్టుట దేవునికి ఇష్టమైంది. ప్రభు అయిన యేసుక్రీస్తుని నలగగొట్టుట ఆయనకి ఇష్టమైనది. అంటే అక్కడ ఏం చేయబడ్డాడు అంటే, అతడు శ్రమ పెట్టబడట ప్రభు అయిన యేసుక్రీస్తుకి, ఆ యొక్క తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది. తండ్రి అయిన దేవునికి ఇష్టమై ఉన్నది కనుకనే ఆ కుమారుడు ఎలా నడిపించబడితే వీరి జీవితాలలో ఏ స్థితిలోనికి తీసుకెళ్తాడో, ఎలా తీసుకెళ్తే వారు జయం పొందుకున్న యొక్క సింహాసనం కూర్చుంటారో, ప్రభు అయిన యేసుక్రీస్తు అలా తన జీవితంలో శ్రమ పెట్టబడ్డాడు. అక్కడ ఉన్న మాటలు మట్టు జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాటలు చూస్తే ఎంత బాధకరం. మనుషులు చూడలేని పరిస్థితి కనబడుతున్నాడు. తునీకరించబడిన వాడుగా, వ్యసనాకాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా మన జీవితాల్లో ఆ యొక్క వ్యక్తి ఆ విధంగా మన కొరకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడే. మరి మనం క్రీస్తు కొరకు మనం ఏం చేస్తున్నాం? క్రీస్తు మనకు చూపించిన మార్గంలో కొంచెమైనా మనం మార్గంలో నడిపించబడుతున్నామా? ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టే, చీమల యొద్దకెళ్ళు, జ్ఞానం తెచ్చుకో, ఆలోచించు. సోమరి ఇంకెందాక పనుకుండు అంటున్నాడు. ఇక నీ జీవితంలో ఇంతే పనుకుంటే నీ పరిస్థితి ఎలా పోతుందో తెలుసా? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, అన్యాయం చేయవాడిని ఇకను అన్యాయం చేయండి, అపవిత్రుడైన వాడిని ఇకను అపవిత్రుడుగా ఉండని, పరిశుద్ధుడును ఇకను పరిశుద్ధుడుగా ఉండని, నీతిమంతుడును ఇకను నీతిమంతుడుగా ఉండని. ఇదిగో వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చేదానికై
నా యొద్ద సిద్ధపరిచిన జీవితం ఉన్నది అంటున్నాడు. మనం ఏ జీవితాన్ని పొందుకుంటున్నామో, మనం ఏ జీవితాన్ని పొందుకునే స్థితిలో మన జీవితాలు నడిపించబడుతున్నాయో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు మీ నీకులు దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర, మహోన్నతుని స్తోత్రాలు తండ్రి. దేవా, మీరు జ్ఞాపకం చేసుకునే ఇదే మాతో మాటలు బట్టి నీ స్తోత్రాలు. ఒక చిన్ని సేమ గురించి నా తండ్రి మాకు తెలియజేశారు. దాని అద్దెకి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమంటున్నాం అయ్యా. వాటికి విచారణకర్త లేడు, న్యాయాధిపతి లేడు, అధికారి లేడు. అయినను వాటి యొక్క సమయాల ప్రకారం వాటి జీవితాలు ఒక క్రమమైన పద్ధతిలో నడుచుకుంటున్నాయా. అట్టి కృపను మాకు కూడా అనుగ్రహించండి. మాకు ఇచ్చిన ధన్యత బట్టి నీ స్తోత్రాలు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి, మీరు నా తండ్రి ఒక మార్గమును చూపించి బాధ కరిగి మా కొరకు ఒక అడుగు జాడలేదు నడుచుకున్నట్లుగా ఒక మాదిరి ఉంచారు. ఆ మాదిరిలో మా జీవితాలు కూడా నీతి యావత్తు ఈ విధంగా జరిగించని అట్లా తండ్రి మా జీవితాలు కూడా మీ కొరకు నా తండ్రి అయ్యా నిన్ను వెంబడించి నీ మార్గంలో మేము కూడా సిలువ ఎత్తుకొని నా తండ్రి నిన్ను వెంబడించే కృపను మాకు దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.